మరి కాసేపట్లోనే బీహార్ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగబోతోంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. మొత్తంగా 38 జిల్లాల్లో 46 కేంద్రాల్లో ఈ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. 4372 లెక్కింపు టేబుల్ని ఏర్పాటు చేశారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద. ఇక ప్రతి టేబుల్కి ఒక సూపర్వైజర్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్లో 2 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. బీహార్లో మొత్తం 243 స్థానాలుంటే 122 స్థానాలు ఏ పార్టీ గెలుపొందుతుందో వారికి అక్కడ పట్టం కట్టబోతున్నారు. ఎన్డీఏ కూటమి వర్సెస్ మహాగఠబంధన్ రెండు అపోజిషన్గా ఉన్నాయి. సో చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది ఎన్నికల ఫలితం. మొత్తంగా 2 దశల్లో కలిపి బీహార్లో 66.9% పోలింగ్ నమోదైంది. బీహార్లో 1951 తర్వాత ఇదే ఇంత అత్యధిక స్థాయిలో పోలింగ్ నమోదవడం అనేది 2020తో పోలిస్తే ఈసారి 9.84 అంటే సుమారుగా 10% పోలింగ్ ఎక్కువగా నమోదైంది.